అన్యుడు రక్షింపబడ్డాడు, శిష్యుడు శిక్షింపబడ్డాడు. ఏంటండి టైటిల్ ఏంటి చెప్పండి ఒకసారి. ఏంటి? అన్యుడు రక్షింపబడ్డాడు, శిష్యుడు శిక్షింపబడ్డాడు. కొంచెం మీకు వెరైటీగా ఉండొచ్చు, ఇదేంటండి సహజంగా రూల్ ఏంటండి? శిష్యులు రక్షింపబడతారు, అన్యులు శిక్షింపబడతారు. ఎందుకంటే అన్యులకి దేవుని కోసం తెలియదు కాబట్టి, దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు ఉండరు కాబట్టి, దేవుని గురించినటువంటి లేఖన వాక్య భాగాలు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం అంటాం కదండి, నమ్మిన వానికి ఏంటండి, నమ్మిన వారు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును అని మనం అనుకుంటాం సహజంగా. అయితే ఈరోజు కొంచెం దానికి విరుద్ధంగా నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, అన్యుడు రక్షింపబడ్డాడు, శిష్యుడు శిక్షింపబడ్డాడు ఎందుకు అనేటువంటి ప్రశ్నను ఈరోజు మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో సహజంగా మనం ఎవరి గురించి ధ్యానం చేస్తామంటే మంచి వాళ్ళ గురించి ధ్యానం చేస్తాం కదండి. మంచి వాళ్ళ నుంచి మనం మంచి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ మానవ లక్షణం ఏంటో చెప్పమంటారా? మంచివాడిని చూస్తే మంచి నేర్చుకోలేం, చెడ్డవాడిని చూస్తే ఎలా ఉండకూడదో మనిషికి అర్థమవుద్ది. అందుకే మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, ఒక పోస్టర్స్ ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి. ఫ్లెక్సీలో ఏ ఫోటో పెడతారు? లారీ కింద పడిపోయిన పెడతారు కదండి. పక్కన రాస్తాడు హెల్మెట్ లేకపోతే జాగ్రత్త. లేకపోతే ఇంకొక మా మోరంపూడిలోని రాజమండ్రిలోని యాక్సిడెంట్ అయిన కారుని బట్టి పెద్ద స్టేజీ కట్టి పెద్ద డయాసిస్ దాని మీద యాక్సిడెంట్ అయిపోయి తుక్కు అయిపోయి ఉంటుంది చూసారా కారు. ఆ కారును పైనెట్టి అతి వేగం ప్రమాదం అని కింద పెట్టాడు. ఎందుకంటే వేగంగా వెళ్తే ఏమవుతారు మీరు? వీళ్ళు కారులో తయారవుతారు. ఎందుకంటే ప్రమాదం అంటే మనిషి జాగ్రత్త పడతాడు కదా, అంతే కదండి. అంటే ఒక వ్యక్తి తన జీవితం కోల్పోయిన వ్యక్తిని చూస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? ఇలా ఉంటే పాడైపోతాము. మనుషులకి సహజంగా ఇలా ఉంటే బాగుపడతామని చెప్పేదానికంటే ఇలా ఉంటే మనలో ఈ లక్షణాలు ఉంటే మనం చెడిపోతాము, లేకపోతే మనం దేవునికి దూరం అవుతాము అనేటువంటి విషయాలను ఈరోజు మేము ముందుంచాలనుకుంటున్నాను. అందుకే బైబిల్లోంచి ఒక వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని ఈరోజు కొన్ని అంశాలను మేము ముందుంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే అయినప్పటికీ దేవుడు దీనిలో నుంచి కొన్ని విషయాలను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూద్దాం. ఏమిటంటే మీ అందరికీ టూకీగా మీరు ఆలోచన చేస్తే ఇది మీకు తెలియనటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. చాలా సందర్భాలలో సేవకులు బోధించినటువంటి అంశమే కదండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎవరి చరిత్ర ఉంటుంది మనకి అని కనుక మీరు ఆలోచన చేయగలిగితే, నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి గురించినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. నయమాను అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే సిరియా అనేటువంటి ఒక రాజ్యంలో ఒక సైన్యాధిపతి. ఎందుకంటే ఆ కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు యెహోరాము అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేలీలకి. అప్పుడు ఎక్కువగా ఇశ్రాయేలీలతో యుద్ధం ఎవరు చేసేవారంటే సిరియన్లు యుద్ధం చేస్తూ ఉండేవారు. సిరియన్లు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా సందర్భాల్లో యుద్ధం జరుగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక చరిత్రను గురించి ఈ అధ్యాయంలో రాశారు. ఇక్కడ చూడండి, గొప్ప విషయం ఏంటంటే శత్రువులు గురించినటువంటి చరిత్ర కూడా బైబిల్లో రాశారంటే దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసండి, నేర్చుకోవాలి. ఈ నయమాను అనేటువంటి వ్యక్తికి ఒక వ్యాధి ఉంది, మీ అందరికీ తెలుసు. ఆ వ్యాధి ఏంటండి? కుష్టు వ్యాధి ఉంది ఆ వ్యక్తికి. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా వీరుడు, చాలా గొప్ప గొప్ప శూరకార్యములు చేయగలడు, యుద్ధాన్ని చేయగలిగినటువంటి యుద్ధ నేర్పరి, ఎటువంటి వారినైనా మట్టి కరిపించగలడు. కానీ అటువంటి వ్యక్తి యొక్క బలహీనత ఏంటో తెలుసండి, అతనికి వ్యాధి ఉంది, అతనికి కుష్టు వ్యాధి కనిపిస్తూ ఉంది. సో ఇతను యుద్ధం చేసినప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల్లోంచి ఒక చిన్న దానిని చెరపట్టుకుని సిరియా దేశానికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. ఇలా పని మనిషిగా పెట్టుకున్నప్పుడు ఆ చిన్నమ్మాయి ఆయన యజమాని చూసి బాధపడతా ఉండదు. అయ్యో, మా యజమానుడు చాలా యుద్ధం నేర్పరి, మంచి యుద్ధం చేసేటువంటి వ్యక్తి,
చాలా బల శౌర్యములు కలిగిన వ్యక్తి, కానీ ఇతనుకున్న వ్యాధి ఉంది, ఎన్ని చేసినా వ్యాధి పోవట్లేదు కాబట్టి అని చెప్పి తన యజమానురాలతో చెప్పింది. అమ్మ మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడయ్యా అమ్మ, ఆయన దగ్గరికి వెళితే ఎటువంటి వ్యాధి అయినా పోతుంది అని యజమానురాలతో చెప్పిందండి. యజమానురాలు ఏం చేసిందంటే తన భర్త అయినటువంటి నయమానుకు చెప్పింది, ఇదిగో మన దగ్గర ఉన్న చంటి పిల్ల చెప్తా ఉంది, వాళ్ళ దేశంలో మనం వెళితే ఆ రాజ్యంలో మన ఎటువంటి వ్యాధి అయినా ఆ దేవుడు తగ్గిస్తాడంట అని ఆ భర్తతో చెప్పినప్పుడు ఈ భర్త ఏం చేశాడంటే సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మనం ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక మంచి ప్రవక్త ఉన్నారంట, అక్కడ మనం వెళితే నా వ్యాధి తగ్గుతుందంట అని రాజుగారికి చెప్తే రాజుగారు అన్నారు, సరే నేను ఒకవేళ వాళ్ళకి మనకు శత్రువులే అయినప్పటికీ కూడా నేను ఒక ఉత్తరం రాస్తాను, ఈ ఉత్తరం రాసుకెళ్ళి మీరు ఇశ్రాయేల్ రాజుగారికి పట్టుకెళ్ళమంటే రాసిచ్చారు. కొంతమంది సైనికులందరూ పట్టుకెళ్ళి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాముకి ఇస్తే యెహోరాము దాన్ని చూసి బట్టలంతా చింపేసుకున్నాడు. ఎందుకనుకుంటున్నారు? బట్టలు చింపేసుకున్నాడు. ఎందుకంటే దాంట్లో రాశారు, మీరు వాళ్ళకి ప్రవక్త అని తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే రాజుగారే ఈ రోగాన్ని తగ్గిస్తారనే పత్రికలు రాశారు రాజుగారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అన్నాడు, నేనేమైనా దేవుణ్ణా, నేనేమైనా ఆ రోగాన్ని తగ్గించడానికి నా దగ్గర ఏమైనా శక్తి ఉన్నాయా అని అతను బట్టలు చింపుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఎలీషా గారికి తెలిసింది. అప్పుడు ఎలీషా గారు యెహోరాముకి ఒక మాట అన్నారు, ఏమంటే రాజుగారు మీ దేశంలో ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోయారా? ప్రవక్తకు అసాధ్యమైనది ఏమీ లేదనే విషయం మీకు తెలియదా? నా దగ్గరికి పంపించండి అని చెప్పి రాజుగారికి ఏం చేశారంటే ఎలీషా గారు కబురు పంపించారు. అప్పుడు నయమాను తనకున్నటువంటి పనివారులు మొత్తం అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారండి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషా గారు అక్కడ నయమాను వస్తూ ఉన్నాడు. ఇలాగా ఎలీషా గారు అన్నారు, మీరు వెళ్ళి చక్కగా మీరేం చేస్తారంటే యోర్దాను నదిలో మీరు స్నానం చేసేయండి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆయన కోపం వచ్చేసిందండి. ఎవరికో తెలుసండి, నయమాను. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి, వెనకాల సైన్యం ఉండదు. ఇదేమిటి పాస్టర్ గారు దగ్గరకు వచ్చి చెయ్యి నెత్తి మీద వేసి నువ్వు పో అని ప్రార్థన చేస్తారనుకున్నాను, నేను నీకు తగ్గిపోవునుగా కానీ ప్రార్థన చేస్తాను అనుకున్నాను, ఇదేంటి స్నానం చేయమంటాడేంటి, మా దేశంలో స్నానాలు చేయడానికి ఏమి మాకు నదులు లేవనుకుంటున్నావా అని కోపగించుకుని వెళ్ళిపోతా ఉంటే సైన్యాధిపతి పనోడు అన్నాడు, అయ్యా ఆయన చెప్పింది ఏం చెప్పాడు, మీకు స్నానం చేయమన్నాడు అంతే కదా. అలా కాదు, నువ్వు వెళ్ళి నాకు 100 వరహాలు కానుకి అంటే ఇస్తావా? ఇస్తావు. లేదు 10 ప్రదక్షిణాలు చుట్టూరు చేయమంటే చేస్తావా? చేయవా? చేస్తావు. సాష్టాంగపడమంటే చేస్తావా? చేయవా? చేస్తావు. ఏం చెప్పినా చేసేవాడువు, స్నానం చేస్తే పోయిందేముందయ్యా అని ఎవరు చెప్పారో తెలుసండి? పనోడు చెప్పాడు. అర్థమైంది, అతనికి జ్ఞానం అర్థమైంది. ఓహో వ్యాధి మందే కదా అని చెప్పి వెంటనే ఆ యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి అక్కడ స్నానం చేశాడు. స్నానం చేసిన వెంటనే ఏమైందో తెలుసండి, పసిపిల్ల దేహంలా ఆ దేహం అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం ఒకసారి. ఎందుకంటే దేవుని మాట వినినటువంటి ఒక అన్యుడే కదండి ఎవరు, నయమాను. ఏమైంది, తన రోగం ఏమైపోయింది, స్వస్థపరచబడిపోయింది. ఇక్కడ దాకా నేను ఎందుకు స్టోరీ ఇలా చెప్పేసానంటే ఇది జస్ట్ మీకు అవగాహన కోసమే నేను చెప్తా ఉన్నాను. ఇక్కడి నుంచి మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడైతే స్వస్థత కలిగిందో నయమానికి ఏమొచ్చిందో తెలుసండి, సంతోషం, ఆనందం. మా దేశంలో స్వస్థత లేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగానో, ఎంతమందినో కలిసానో, అయినప్పటికీ నాకు స్వస్థత లేదు, కేవలం ఒక్క మాటతో ఈ దేశంలో ప్రవక్త స్వస్థపరిచాడంటే ఈ దేవుడు ఎంత గొప్పోడో అని ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏం తెలుసండి, నేను ఇంకా ఏ విగ్రహానికి నేను మొక్కను, ఎవరికి దహన బలి అర్పించను, దేవుడైన యెహోవాయే దేవుడు, అతనికే నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, పూజిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడండి. తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ప్రేమతో అన్నాడు, ఎలీషా గారు నేను మీరింత సహాయం చేశారు కదా, మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి అనేకమైన వెండి వస్త్రాలు ఇస్తూ ఉంటే అప్పుడు ఏమన్నాడంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా, ఇది నాకేమొద్దు, మీరు మీ ఆస్తిలో సగం ఇచ్చినా, మీ రాజ్యం ఇచ్చేసినా నాకేమి వద్దు, మీరు క్షేమంగా సుఖంగా మీరు వెళ్ళిపోండి అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దాకా అన్యుడు వచ్చి ఏమయ్యాడో తెలుసా అండి, చక్కగా రక్షింపబడ్డాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు, మారు మనసు పొందాడు, స్వస్థత పొందాడు, తన దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ ఎలీషా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటండి, గెహాజీ.
కదండి. గెహాజీ ఎవరు అంటే ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నాడు చాలా కాలం నుంచి. ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా అక్కడ నడుస్తూ ఉన్నాడు. ఎలీషా గారి యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి భక్తి సంబంధమైన విషయాలు ఏం చేస్తున్నాడు తెలుసండి, రోజు నేర్చుకుంటున్నాడు. గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసండి, ధ్యానిస్తూ ఉన్నాడు. కానీ ఆ గెహాజీ ఆ చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమైనట్టు కనిపిస్తుంది మనకి? ఏ కుష్ఠైతే నయమాను వదిలేసి వెళ్ళిపోయాడో ఆ కుష్టు వ్యాధి తన శరీరం అంతా సంపాదించుకుని ఎలీషా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇది 5వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమయ్యేది కదండి. సో ఇప్పుడు చూడండి, కుష్టు వ్యాధి కలిగినటువంటి నయమాను ఇక్కడికి వచ్చి స్వస్థత పొంది రక్షణ పొంది ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ, భక్తిలో ఎదిగినటువంటి గెహాజీ కుష్టు వ్యాధిని సంపాదించుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు గొప్పప్పుడు ఆలోచించారా? అయితే ఈరోజు ఎందుకు గెహాజీ కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు? భక్తిపరుడు కాదా? భక్తిపరుడే. సేవకుడి దగ్గర లేడా? సేవకుని దగ్గరే ఉన్నాడు. ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? ధర్మశాస్త్రం తెలుసు. భక్తి సాధన చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. మరి ఎందుకు గెహాజీ తన జీవితంలో శిక్షింపబడ్డాడు అనే విషయాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకోవాలంటే శిష్యునికి ఉండకూడని 5 లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు శిష్యులుగా ఉండకూరిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండకూడనివి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఉండవలసినవి పక్కన పెడితే ఉండకూడని కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. డూస్ ఆర్ డోంట్స్ అని మీరు చదువుతూ ఉంటారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు. శిష్యునిగా ఏం చేయాలి మనకు తెలుసు. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఎవరన్నా దైవ సేవకులకు కనబడితే వందనాలు చెప్పాలి, చిరునవ్వుతో ఉండాలి, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఏం చేయకూడదు అని అర్థం చేసుకోవడానికి 5 లక్షణాలు మన దగ్గర ఉండకూడదు. వాటిని మనము ఇప్పుడు ధ్యానం చేయబోతా ఉన్నాం. అందరూ కూడా ఆ యొక్క 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. నేను జాగ్రత్తగా చదువుతాను, వినండి. 311వ పేజీ. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయిను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొనెను. చూడండి, నెంబర్ 1 మొట్టమొదటి విషయాన్ని కనుక మీరు ఆలోచన చేయగలిగితే గెహాజీ ఏమనుకున్నాడో తెలుసండి. నయమాను గారు ఆ యొక్క మొత్తం అంతా కూడా బహుమతులన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఏమన్నారు ఎలీషా గారు ఏమన్నారో తెలుసండి. ఏమన్నారంటే 16వ వచనం చూడండి, 5:16 ఏమన్నారంటే, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనని చెప్పెను. నయమాను అతను ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయెను. చూసారా? అంటే ఎంతో బ్రతిమలాడు. ఏమంటే ఎలీషా గారు తీసుకోండి, ఒక్కటన్నా తీసుకోండి, కొంచెమైనా తీసుకోండి అంటే ఏమన్నాడు తెలుసా అండి, దేవుని యెహోవా నామం పేరట నేను అసలు ఏమీ తీసుకోను అని అన్న మాటలన్నీ కూడా ఎవరన్నారో తెలుసండి, పక్కన ఉన్నటువంటి గెహాజీ విన్నాడు. విని ఏమంటున్నాడు తెలుసండి, అతను ఇచ్చినటువంటి బహుమతులు తీసుకోవడానికి నా యజమానికి ఏమి లేదు, మనస్సు లేదు. కాబట్టి యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసండి, ఎవరైనా శిష్యులు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసండి, తన యజమాని యొక్క మనస్సును అర్థం చేసుకునేవారై ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటండి, శిష్యుడైన వారు యజమాని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, గెహాజీ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసండి. గెహాజీ ఎవరి దగ్గరికి వచ్చారు, ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత గెహాజీ చేయవలసిన పని ఏంటో తెలుసండి, ప్రపంచాన్ని సంతోషపెట్టడం కాదు, తనని సంతోషపెట్టడం కాదు, ఎవరిని సంతోషపెట్టాలి, అక్కడ ఉన్నటువంటి ప్రవక్త యజమానిని సంతోషపెట్టేటువంటి హృదయం కలిగిన వారుగా ఉండాలి. మొట్టమొదటిగా ఎవరైతే శిష్యరికం చేయడానికి వచ్చారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యజమాని యొక్క హృదయాన్ని ఏం చేయాలి,
అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసండి, యజమాని యొక్క హృదయం అర్థం చేసుకుంటేనే వారి మార్గంలో మనం నడవగలుగుతాము. ఇప్పుడు యజమాని దగ్గరికి ఎందుకు వచ్చాడు గెహాజీ అని ఆలోచన చేస్తే తన భక్తిని పెంచుకోవడానికి వచ్చాడు, దేవుని యొక్క ఇష్టంలో నడవడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలీషా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది మంచిది అని గెహాజీ ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు గెహాజీ జీవిస్తూ ఉన్నాడు కానీ ఎలీషాతో పాటు నడుస్తూ ఉన్నాడు కానీ ఏం అర్థం చేసుకోలేదు తెలుసండి, ఎలీషా మనసును అర్థం చేసుకోలేకపోయాడు. ఎలీషా యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేని వాడుగా తను జీవిస్తూ ఉన్నాడు. ఎంత కాలం ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రార్థన చేయడం వచ్చు ఎలీషాకి, వాక్యం చదవడం వచ్చు, వాక్యం వినడం వచ్చు. వీటి అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏముంటో తెలుసండి, తన యజమాని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా గారు ఎందుకు తీసుకోలేదు? ఎలీషా గారి యొక్క ఇష్టం ఏంటి? ఎలీషా గారు ఎందుకు ఆ మార్గంలో నడుస్తున్నారు? నువ్వు ఎందుకు వచ్చావంటే నీ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చావు, నీ పిలుపు బట్టి నువ్వు ఆ యొక్క ఎలీషా గారి దగ్గరికి వచ్చావు. ఇప్పుడు ఎలీషా గారి కంటే అతి శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మారాలి అంటే ఎలీషా గారు ఎవరి దగ్గరికి వచ్చారండి? ఏలియా గారి దగ్గరికి వచ్చారు. ఏలియా గారి దగ్గర శిష్యర్కం చేశారు ఎలీషా గారు. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం ఆయన మనసును అర్థం చేసుకున్నాడు కాబట్టి తన జీవిత కాలం అంతా కూడా ఏలియా గారికి ఏం చేశారు? ఎలీషా గారు పరిచర్య చేశారు. ఏలియా గారిని అర్థం చేసుకున్నారు. ఆయన దగ్గర నుంచి అభిషేకం పొందడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇష్ట ప్రకారమే నడుచుకున్నారు ఎలీషా గారు. కాబట్టి ఏలియా గారి కంటే ఎలీషా గారు ఏమయ్యారండి? గొప్పవాడయ్యాడు. ఇప్పుడు గెహాజీ వచ్చాడు. గెహాజీ ఏమనుకోవాలో తెలుసండి, ఎలీషా గారికి హృదయం అర్థం చేసుకోవాలి. ఎలీషా గారికి ఏమి ఇష్టం లేదు, ఎలీషా గారు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గెహాజీ అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసండి, గెహాజీ తన ఉద్దేశాలను ఎలీషా ఉద్దేశాలుగా పెట్టుకోవట్లేదు. తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎలీషా గారికి ధనం మీద అపేక్ష లేదు, లోక సంబంధమైన వాటి మీద ఆశ లేదు. కానీ గెహాజీ యొక్క ఉద్దేశం ఏమవుతుందో తెలుసండి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. యజమాని మనస్సును పక్కన పెట్టి, యజమాని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి తన ఉద్దేశాలతో ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు గెహాజీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అనుకుంటున్నాడు ఎలీషా గారు తీసుకుపోయారు కానీ నేను తీసుకుంటాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ దేవుని సన్నిధానంలోకి మనం వచ్చినప్పుడు, ఒకవేళ మీరు కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, భక్తి కావచ్చు, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘం కావచ్చు, భక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు. కుటుంబంలో ఒకవేళ కలిసి వెళ్ళాలనుకుంటే, సంఘంలో మనం కలిసి వెళ్ళాలనుకుంటే, దేవునితో కలిసి వెళ్ళాలనుకుంటే మనం ఏం చేయాలో తెలుసండి, యజమాని యొక్క మనసును అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చామండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరి మనసును అర్థం చేసుకోవాలి? దేవుడు మనసును అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నన్ను ఎందుకు రమ్మన్నాడో, ఏ ఉద్దేశంతో ఆయన నన్ను పిలిచాడో నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవునితో నువ్వు సహవాసం చేయగలుగుతావు. కుటుంబం ఉందనుకోండి, వివాహం జరిగింది. ఇప్పుడు భార్య ఎవరిని అర్థం చేసుకోవాలి? భర్తను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలంటే భర్త ఉద్దేశం వేరు, భార్య ఉద్దేశం వేరు అయి ఉండకూడదు. ఇద్దరు ఉద్దేశాలు, ఇద్దరు గురి, ఇద్దరు యొక్క ఆలోచన, ఇద్దరు యొక్క మనస్సు ఏమై ఉండాలో తెలుసండి, ఒకటే అయి ఉండాలి. సంఘంలోకి వచ్చామనుకోండి, సంఘంలో సేవకుని మనస్సు, అందరి మనసు ఎలా ఉండాలో తెలుసండి, ఒకటే అయి ఉండాలి. సేవకుని మనసు ఒకలా, గురి ఒకలాగుండి మనందరి గురి ఒకలాగా ఉందనుకోండి, కలిసి నడవలేమా? నడవలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటాడో తెలుసండి, తన మనస్సును అర్థం చేసుకునేవారు భూమి మీద ఉంటారేమో అని ఆయన వెతుకుతూ ఉంటాడు. తన మనస్సు ఎలాగైతే ప్రతిస్పందిస్తుందో, తన మనస్సు ఏదైతే ఆశపడుతుందో, తను ఈ లోకంలో దేని గురించి అయితే ఆలోచన చేస్తుందో అలాగే అందరూ ఆలోచించాలని దేవుడు పైనుంచి ఏం చేస్తున్నాడో తెలుసండి, చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గెహాజీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తను పరిచర్యకు వచ్చాడు, తను ఎలీషా దగ్గర ఉన్నాడు. కానీ ఇప్పుడు తన గమ్యాన్ని మార్చుకుంటా ఉన్నాడు, తన ఉద్దేశాలను మార్చుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎలీషాకి ఏం చేశాడో తెలుసండి, వ్యతిరేకంగా పని చేస్తూ ఉన్నాడు. యజమాని యొక్క మనస్సును అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుందంటే, చూడండి, తను వచ్చినటువంటి
పని ఏమవుదంటే పరిపూర్ణమవదు అనే విషయాన్ని మనం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే గెహాజీ ఉద్దేశం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు నయమాను వైపు చూస్తూ ఉంది. నయమాను దగ్గరికి వెళ్ళి తన జీవితంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి, తన జీవితంలో ఏదో రకంగా సంపాదించడం వేరు, ఏదో రకంగా సంపాదించడం వేరు. మీరు బైబిల్లో మీరు చూడగలిగితే ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము గారి యొక్క వాగ్దానం గురించి మీరు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని బట్టి మొత్తం సర్వమైనటువంటి వంశాలను నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన ఆకాశం వంక చూడు అబ్రహామా, అక్కడ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు లెక్కించడం నీకు చేతనైతే అంతమంది పిల్లలు నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనం చదివినప్పుడు ప్రియులరా, ప్రతిరోజు అబ్రహాము గారు షారా గారు మాట్లాడుకోరా? అబ్రహాం గారు షారా ఎవరండి? అబ్రహాము షారా ఎవరండి? మీకు తెలియదాళ్ళు పరిచయం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, మీకు తెలుసు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు పాపం. ఎందుకో అబ్రహాం అంటే భార్యాభర్తలను సిగ్గుపడుతున్నారా? ఏం పడక్కర్లేదు. ఏమండి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. దేవుడు అబ్రహాంతో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోరా? ఎందుకంటే మాట్లాడుకుంటారు. ఇంకో దేవుడు నాకు చెప్పాడు, నాకు లెక్కింపలేని నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు అని మాట్లాడుకుంటారు. అయితే చాలా కాలం వెయిట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారంటే 75 నుంచి సుమారు 25 సంవత్సరాల దాకా వెయిట్ చేశారు. 98 సంవత్సరాల దాకా వెయిట్ చేశారు. అయితే ఇంతసేపు ఎవరు వెయిట్ చేయలేకపోయారు తెలుసండి? షారమ్మ వెయిట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పా, యజమాని యొక్క మనస్సును అర్థం చేసుకోకపోతే ఏమవుద్ది అంటే, దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి బిడ్డల్ని ఇస్తానని, కానీ షారాం గారికి కంగారు వచ్చింది. అందుకే అప్పటికి కాకుండా 86వ సంవత్సరంకే జరిగినటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అనుకుంది, నాకు ఇచ్చేది ఏదో రకంగా వస్తే చాలు అని షారా గారు ఏం చేశారో తెలుసండి, వేరొక స్త్రీనిచ్చి అబ్రహాం గారికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినటువంటి సందర్భంలో ఇష్మాయిల్ జన్మించాడు. మనకు తెలుసు అప్పుడు 86 సంవత్సరాల వయస్సు కదండి మనకి ఆ యొక్క అబ్రహాం గారికి. అయితే మనం బైబిల్లో మనం చూడగలిగితే అటు తర్వాత జరిగినటువంటి అతి విచారకరమైన సంగతి ఏంటో తెలుసండి. తర్వాత దేవుడు 13 సంవత్సరాలు దేవునికి అబ్రహాం గారికి మధ్య మాటలు మనకి బైబిల్లో కనిపించవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు, బైబిల్లో మీరు చూస్తే 17వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది 86వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. చరిత్ర మనకు కనిపిస్తుంది. మరలా తర్వాత ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా అండి? బైబిల్ చరిత్ర 99వ సంవత్సరంలో దేవుడు మాట్లాడు. అంటే 13 సంవత్సరాలు దేవుడుతో ఎవరికి ఎడబాటు వచ్చిందో తెలుసండి? అబ్రహాం గారికి ఎడబాటు వచ్చింది. 13 సంవత్సరాలు అండి. ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే అబ్రహాం గారి యొక్క మనస్సును ఎవరు అర్థం చేసుకోవాలో తెలుసండి? అక్కడ షారాం అర్థం చేసుకోలేదు. దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఏదోలాగా ఇస్తాడనుకుని తన ఇష్టము చొప్పున వివాహం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడిచ్చేది ఏదోలాగా ఇవ్వడో, ఆయన ఒక క్రమ పద్ధతిలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతివంతమైన మార్గంలో ఇస్తాడు. ఆయన శక్తి ప్రభావముల చేత ఇస్తాడు. ఆయన ఒక యథార్థమైన మార్గంలో ఇస్తాడు. ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే షారా అనుకుంది పిల్లలు కాబట్టి ఎవరు పిల్లైనా పిల్లోడు అనుకుని చెప్పి వివాహం చేసింది వేరొక వ్యక్తినిచ్చి అబ్రహాము గారికి. ప్రియులరా, కానీ దేవుడు వేరు మార్గాలలో ఇవ్వడానికి ఇష్టపడ్డు. మనం అనుకుంటాం కదా ఎలాగొచ్చినా వచ్చినట్టే అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా గెహాజీ అనుకున్నాడు డబ్బులు సంపాదించను. ఎలా సంపాదించిన సంపాదనే దేవుడు ఇష్టపడడు. గుర్తుంచుకోండి, ఎలాగొచ్చినా మనకు రావడం కాదు ప్రియులారా, ఏదో రకంగా తెచ్చుకోవడం అనేటువంటి దేవుడు మనకి ఇష్టమైనటువంటి కార్యము కాదు. ఆయన ఇస్తాను అన్నాడు అంటే ఆయన ఇస్తాడు. ఆయన ఒక మార్గంలో ఇస్తాడు. కాబట్టి దాన్ని సంపాదించుకోవటం యజమాని యొక్క ఉద్దేశంలో వెళ్లకుండా మన ఇష్ట ప్రకారం వెళితే ఏమవుతుందో తెలుసండి, దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం కట్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినదే. అందుకే గెహాజీ జీవితంలో చూస్తే ఆ యొక్క ఎలీషా గారి మనసును అర్థం చేసుకోలేదు. దేవుడు ఎటువంటి వారిని చూస్తాడో తెలుసండి, ఎటువంటి మనస్సు గురించి ఆలోచన చేస్తాడంటే మీరు చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం కనుక మీరు చూడగలిగితే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము
11 వచనాన్ని కనుక మీరు చూడగలిగితే అక్కడ నేను చదువుతానమ్మా, ఒక్కసారి అందరికీ వినిపిస్తుంది కదా, నేను చదువుతాను చూడండి. వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను వార్వలేకయుండియు ఇశ్రాయేలును నశింప చేయలేదు అని చెప్తే 13వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. 3వ వచనంలో చదువుతాను. తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసండి, ఫీనెహాసు అనేటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తూ దేవుడు ఏమంటాడో తెలుసండి, నేనేదైతే వారవలేకపోతా ఉన్నానో, ఏదైతే నేను ఇష్టపడలేకపోతా ఉన్నానో, ఫీనెహాస్ కూడా నాకు లాంటి మనసే ఉంది ఫీనెహాస్కి. అతను కూడా ఏం చేయలేకపోతున్నాడో తెలుసండి, వారవలేకపోతా ఉన్నాడు, తట్టుకోలేకపోతా ఉన్నాడు. దేవుడు దేన్ని ఇష్టపడ్డా తెలుసండి, అపవిత్రతను ఇష్టపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలులో జరగరాని కార్యం జరుగుతూ ఉంటే అందరూ కూడా ఏం చేస్తారో తెలుసండి, సోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. అందరూ ఆ కార్యం గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ దాని మీద శ్రద్ధ పట్టట్లేదు, దాని మీద పెద్ద పట్టించుకోవట్లేదు. పర్వాలేదులే మనోడే కదా అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకున్నారు, తప్పు చేసాడా పర్వాలేదు, మనోడే కదా మళ్ళీ సర్దుకుంటాడులే అని వాళ్ళందరూ కూడా పెద్ద మనస్సులో పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోవటం లేదు. కానీ దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరు అంటే ఫీనెహాసు. ఫీనెహాసు తప్పు చూస్తూ ఉంటే మనసు ఏమవుతుందో తెలుసండి, రగిలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ తప్పు జరగాలి అని హృదయంలో మంట రగులుతూ ఉంది. రగులుతూ ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటో తెలుసండి, తప్పు చేస్తున్నటువంటి ఇద్దరిని కూడా ఎన్నో మార్లు హెచ్చరించారు, కానీ ఏమాత్రం వినటం లేదు. ఇంకా తను వారవలేకపోయాడు. వారవలేక ఒక ఈట తీసుకువెళ్ళి ఆ ఇద్దరు యవనస్తులను కూడా ఒకే ఏటుతో చంపేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, తన మనస్సు, తన కోపం ఎప్పుడు తగ్గిందో తెలుసండి, ఫీనెహాసు ఎప్పుడైతే ఇలా చేసాడో ఈ దేవునిలో ఉన్నటువంటి పరితాపాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఎలాగైతే వారవలేకపోతా ఉన్నానో ఫీనెహాసు అటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి నా నిబంధనను వారితో నేను నడిపిస్తానని చెప్పి ఆ రోజు ఫీనెహాసును కూడా దేవుడు ప్రత్యేకించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి. అందుకే చాలామంది సేవకులు విశ్వాసులకి నచ్చరు. ఎందుకో తెలుసండి, కొన్ని విషయాలు ఖండిస్తారని, కొన్ని విషయాలు పబ్లిక్గా చెప్తారు, నువ్వు చేయకూడదంటే చేయకూడదు. ఇది ఎవరి మనసో తెలుసండి, దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తూ ఉంటే ఊరుకునే మనసు ఉంటుంది, పర్వాలేదు మనడు కదా చేసుకో. అలా చేస్తే రేపొద్దున్న లెక్క చెప్పవలసిన బాధ్యత ఎవరితో తెలుసా, ఇక్కడ సేవకుడు నుంచున్న సేవకుడి బాధ్యత. కాబట్టి తను వారవలేడు. దేవుడు నీతిమంతుడు, ఆయన వాగ్దానం చేశాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు ఎలా ఉండాలి తెలుసా, పరిశుద్ధులుగా ఉండాలి. ఇదివరకైతే నువ్వు పరిశుద్ధులుగా ఉండకపోతే తొక్క తీసేస్తాననేవాడు ఇదివరకైతే. అయితే ఇప్పుడైతే దేవుడు తన క్షమాగుణము చేత హెచ్చరించి సరి చేయబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి మాటను కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, మొట్టమొదటిగా గెహాజీ కుష్ఠవ్యాధి రావడానికి, తను శిక్షింపబడడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసండి, యజమాని మనసును అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనసును అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాగైతే జీవించమంటున్నాడో అలా జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన మనసు అర్థం చేసుకోవాలంటే ఎక్కడ అర్థమవుద్దండి, ఆయన హృదయాన్ని మనం చూడాలి. ఇదే ఆయన హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటను మనం ఆయన మనస్సు ఏంటో మనకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని పిలిచింది ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనతో ఇష్టముతో మాట్లాడాలి. ఆయనతో పాటు ఆయన ఏది ఇష్టమైతే చూడండి, కొత్తగా పెళ్ళి అవ్వకుండా ఒకవేళ కనుక పెళ్ళైన వాళ్ళు చూస్తే ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, చూసారా? ఒకవేళ కనుక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకవేళ ఆమెకు కోకోకోలా ఇష్టం అండి, ఇతనికి ఆర్ట్రోస్ ఇష్టం అండి, ఏం తాగుతారండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది మీకు. అంటే మీకు పెళ్ళైనప్పుడు కొత్తలో కూడా ఒకవేళ కనుక మీ భర్తకి కోకోకోలా ఇష్టం అండి, మీకు ఆర్ట్రోస్ ఇష్టం అండి, ఏమంటారు? భర్త అంటాడు, ఈకేం ఇష్టం అంటే పర్వాలేదండి, మీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇష్టాన్ని
చంపేసుకున్నాం కదా. భర్త కోసం మనకు ఆటో సిస్టమే, కానీ భర్త థమ్స్అప్ అన్నాడు కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం అండి, మీరు ఏది తాగితే నేను అదే తాగుతానండి. ఎందుకన్నాం? ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో కూడా అదే అంటున్నాడు. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏది చేయమంటున్నాడో అది చేయటానికి నువ్వు ఇష్టపడగలిగితే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసండి, చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, ఆయన మనసును అర్థం చేసుకోవాలి.